లేదని అబద్ధాలతోటి కోర్టులో అఫిడవిట్ వేయడం అనే మాట మాత్రం వాస్తవం. ఇంకేమైనా ఉన్నాయండి? ఇలాంటి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఉన్నారు. వారి అండతో మా మీద అవమానాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవటానికి రంగం అంతా సిద్ధమై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ రోజు మాట ఇచ్చారు ఆయన. మేము మర్చిపోయినా, మేము అడక్కపోయినా ఆయన సుబ్రహ్మణ్యం కేసు మీద మళ్ళీ సిట్ వేశారండి. ఆ సిట్టు అధికారుల దర్యాప్తులో ఎవరెవరు ఉన్నారో ఒకళ్ళొకళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్న ఈ క్రమంలో సిట్టు దర్యాప్తుని పక్కదో పట్టించడానికి, సిట్టు దర్యాప్తు పర్ఫెక్ట్గా వెళ్తే అసలైన నిందితులు ఇంకా బయటపడతారనే భయంతో దాని మీద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే, ఆయన అధికారంలో లేకముందే రాజమండ్రి మహానాడులో ఓ మాట ఇచ్చారు సార్. మేము అడిగాం, మా మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి సార్, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత విషయంలోనో మీ మాట నమ్మి ప్రభుత్వానికి యాంటీగా వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు జైలుకి పోతారు. ఇంకెంతకాలం ఉపయోగించుకుంటారు సార్ మమ్మల్ని? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోలు చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్ ముందు చిన్న సూదిలాగా అది కేంద్ర కార్యాలయం వైసీపీతోటే సరిపోదు, ప్రతి గ్రామంలో కూడా ఈ స్థాయి చైతన్యం తీసుకెళ్తాం. వైసీపీ పార్టీ దళిత కాలనీలోకి దిగాలంటే భయపడే పరిస్థితి కల్పిస్తాం. దయచేసి ఇప్పుడు కన్నా మారండి. మర్యాదగా 2 రోజుల్లో అనంతబాబును గనక చట్టానికి అప్పగించకపోతే 200% చెప్తున్నానంటే, ఆ రోజు దళితుల ఆత్మీయ సమ్మేళనం మంగళగిరి టీడీపీ ఆఫీసులో 30-40 వేల మంది వచ్చారు. ఈరోజు అంత గుచ్చుకుంటే అయ్యి బాబోయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు, ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోషిని కంటే కాదు నన్నే అన్నాడు, భోషిని కంటే పలానా తిట్టు, మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితే కాదండి, చాలా కేసుల్లో సస్పెండ్ అయ్యారండి. అలాగే ఇంకా ఎవరైనా దీనిలో ఉంటే కనుక ఏ స్థాయి అధికారి అయినా సరే చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి వెనకడే ప్రభుత్వం కాదు సార్ ఇది. ఓకేనండి, మంచి కోసం చెప్పాను అనుకుంటారా? లేకపోతే మీ మీద గతంలో మీరు చేసిన దారుణాలకి చిర్రెత్తుకుపోయిన ఒక దళితులుగా మేము మాట్లాడుతున్నాం అనుకుంటారా? మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మర్యాదగా అది మాత్రం చేయండి. మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం. దళితుడు ఆత్మగౌరవం ఏంటో వైసీపీగా కాదు, ఈ దేశంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కడికి చూపిస్తాం. ఆషామాషిగా బతిలాడే రోజులు, అడుక్కునే రోజులు పోయేయండి. ధన్యవాదాలండి. ఈ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్న కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ రాష్ట్రంలోని దళిత సమాజానికి మద్దతుగా నిలబడాలని మీకు హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న తెలుగు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు అంటే, మా పిల్లల్ని చంపేశారండి, చంపేసి ఆ శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు? మీరు ఆ నేరస్తులను ఎలా అయినా నేను మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. ఆయన ఏమీ నేను మర్డర్ చేయలేదు నా మీద ఆరోపించాడని చెప్పలే, ఆయన నేను మర్డర్ చేశాడని ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోకుండా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని 10 రోజుల్లో తీసుకొద్దారు వెనక్కి. ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు క్రియేట్ చేశారండి. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఆయన. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఇంకా తప్పించుకోలేక అది ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవడం మరి అందుకు ఒప్పుకున్నాడా, లేకపోతే అసలైన నేరస్తులను తప్పించుకోవడానికి ఈయనొక్కడే బలవుదామని ఒప్పుకున్నాడని మనకు. పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు గతం నుంచి దళితులకి మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితులను చంపారో వాళ్ళకి మీరు నజరాలను ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం, వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు. నేను మర్యాదగా
మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో ఒకసారి దళితులందరూ గర్జించారు. దానికి రెండింతలు మూడింతలు ఈ రోజున, ఆ రోజు ఆత్మీయ సమ్మేళనమే, కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దళితుల గర్జనని చూడబోతుంది. మీరు ఇప్పుడు అనంతబాబు నేరం చేశాడు, అది ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆ రోజు ఆయన అరెస్ట్ చేయనివ్వకుండా స్థానిక కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దాచిపెట్టారట. అప్పుడు కూడా వారు తలచెల్లయింది. ఆ రోజు కనుక ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొండబాబు గారు లేకపోయి ఉండుంటే ఈ రోజున అసలు ఈ హత్య విషయం బయటికే తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు. యాక్సిడెంట్ అని క్లోజ్ చేద్దరు ఆ రోజున. ఎప్పుడైతే కొండబాబు గారు అడ్డుపడి ఈ విషయాన్ని బయట తీసుకొచ్చారో ఆ వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద వారు స్పందించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం వల్ల 4 రోజులకో 5 రోజులకో తూతు మంత్రంగా అయినా అరెస్ట్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనంతబాబు అనే అతను మర్డర్ చేశాడండి, నేరం చేశాడు. అతను చేసింది ఒక నేరమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నేరాలు చేశారు తెలుసండి? ఫస్ట్ ఈ నేరస్తుడైన అనంతబాబుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయటం ఒక నేరం. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయకుండా అది యాక్సిడెంట్ అని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు, అది మరొక నేరం. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చూపించినట్టు చూపించి ఆయన నేర చరిత్రను దాచేసి ఈయన మీద రౌడీ షీట్ లేదు, పాత కేసులు లేవు, ఈయనకి మీరు బెయిల్ ఇవ్వచ్చు అని ఇది వైసీపీ గవర్నమెంట్ నుంచి కోర్టులో అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత లేదు, ఆయనకి మీరు కనుక బెయిల్ ఇస్తే మా గవర్నమెంట్కి ఏ విధమైన ఆక్షేపణ లేదు, మేము అంగీకరిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టులో ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతనితో ఒక అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. అనంతబాబు ఒక నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నేరాలు చేయడానికి ఏమంటే మీకు మేము దళితులు చేసిన అన్యాయం ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా దళితులే కదా మీకు ఓట్ బ్యాంక్గా ఉండి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. తర్వాత మీరు పోటీ పెట్టిన 67 సీట్లకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం, మా ప్రాణాలు కూడా అటుపెట్టి పనిచేసాం. మొన్న 19లో కూడా మీకోసమే కదా మేము పనిచేసాం. 19లో మీరు గెలిచినప్పుడు మీకోసం పనిచేసిన వాళ్ళు మేము కూడా, నాతో సహా. కానీ గెలిచిన తర్వాత ఏం పాపం చేసామండి? మొట్టమొదట డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ మాదిగా డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించారు. కాబట్టి జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక అతన్ని అమెరికాలో ఒక పోలీస్ ఆయన అలా తొక్కిపడితే ఆయన ఊపిరాడికి చచ్చిపోతే ఆ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే స్థాయి ఉద్యమం జరిగింది, అట్టుడికిపోయింది అమెరికా. అలాంటిది రాష్ట్రంలో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ని ఎంతమందిని తయారు చేశారు జగన్ గారు? మీరు ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఓ చీరాల కిరణ్ కుమార్, ఒక అచ్చన్న, ఒక ఈ సుబ్రహ్మణ్యం, అక్కడేమో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసి ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టి ఏం పాపం చేశామేమో అడుగుతున్నాను. మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ కుటుంబం కోసం ఓట్ బ్యాంకుగా ఉండటం అదేనా మేము చేసిన పాపం? మమ్మల్ని ఎవడైతే కొడితే వాళ్ళని దాస్తారా? మమ్మల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? నేరం చేసినోడిని అతనే ఒప్పుకున్నాడు, అనంతబాబు ఒప్పుకునే నేరం చేశానని జైలుకి పోయాడు. అతను జైల్లోని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీరు ఊరేగింపుల్లో తీసుకొస్తారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి? మీడియా మిత్రులందరికీ నా తరపున, అలాగే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారైన కొల్లాబత్తుల అప్పారావు గారి తరపున, అలాగే కాకినాడ సిటీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అయిన అంబటి చిన్నా గారి తరపున, ఇక్కడున్న తెలుగుదేశం కార్పొరేటర్ల తరపున, తెలుగుదేశం నాయకుల తరపున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తామండి. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు చూస్తూనే ఉంటారు, ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్గా ఆ కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించి మీరు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఆ కేసు నుంచి, చంపిన కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ సాక్షులు వెళ్ళి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన కేసు మీద ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అనంతబాబు గారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అనంతబాబు గారి కోసం పోలీసు వారు ఎదుగుతున్నారట. అయితే
మాకు అందిన విశ్వసనీయ సమాచారం, మా దళిత కాలనీల్లో అలాగే దళిత వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది ఈ రోజున. అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం